ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం. ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం కేసులో A4గా రవిని అరెస్ట్ చేశారు. రవి విజయవాడ నుంచి నకిలీ మద్యం బాటిల్స్ను వాటిపై లేబుల్స్ సప్లై చేశాడు. అతని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని భవానీపురం ఎక్సైజ్ స్టేషన్కి తరలించారు. రవి అరెస్ట్ అయిన వారి సంఖ్య 7కు చేరింది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ములకల చెరువు నకిలీ మద్యం కేసులో రిమాండ్ రిపోర్ట్లో తంబళపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్ రెడ్డితో పాటుగా అతని అకౌంటెంట్ బాబు, నకిలీ మద్యం సరఫరా చేసిన డ్రైవర్ అష్రఫ్, బెంగళూరుకు చెందిన బాలాజీ, సుదర్శన్, రవి పేర్లను ఈ కేసులో చేర్చారు. ప్రధానంగా A2 నిందితుడు కట్టా రాజు నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, డైరీలో కొంత కీలకమైన సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. డేటా ఆధారంగా ఆర్థిక పరమైన లావాదేవీలు గుర్తిస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్న జనార్దన్ రావు వద్ద అకౌంటెంట్గా చేరిన కట్టారాజు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి మొలకల చెరువులో 2 బెల్ట్ షాపుల నిర్వహణ, స్టాక్ మెయింటెనెన్స్ చూసుకునేలా చేరాడు. ఆ తర్వాత జనార్దన్ రావు ఇచ్చిన సూచనల ఆధారంగా నకిలీ మద్యం తయారీకి మొలకల చెరువును ఎంచుకుని భారీ ఎత్తున నకిలీ మద్యం తయారు చేసేందుకు రంగంలోకి దిగారు. ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ రన్ చేస్తున్న జనార్దన్ రావు జయచంద్రారెడ్డిలతో కలిసి ఇక్కడ నకిలీ మద్యం దందాకు తెరలేపారు. ఆ తర్వాత కొడాలి శ్రీనివాసరావు పేరుతో లీజుకు రామ్మోహన్ అనే వ్యక్తి నుంచి దాబా నిర్వహిస్తున్న స్థలాన్ని లీజుకు తీసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి భారీ ఎత్తున నకిలీ మద్యం తయారీకి అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడ నుంచి శ్రీనివాస పెట్ బాటిల్స్ నుంచి ఖాళీ డబ్బాలు, సీలింగ్ మిషన్లు డ్రైవర్ అష్రఫ్ సాయంతో తీసుకురావడం, అక్కడి నుంచి 3 ఫుల్ బాటిల్స్, 6 చీప్ లిక్కర్ బాటిల్స్గా అనే విధంగా కొన్ని లక్షల నకిలీ మద్యం చీప్ లిక్కర్ బాటిల్స్ని తయారు చేసి తంబళపల్లి నియోజకవర్గంలోని బెల్ట్ షాపుల ద్వారా విక్రయాలు కొనసాగించారు. ములకల చెరువు మండలంలో చౌడా సముద్రంలో ఈ నకిలీ మద్యం బ్రాండ్ను గుర్తించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి పెట్టడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ నెల 3వ తేదీన ఆకస్మిక దాడులు చేయడంతో ఈ బండారం గుట్టు రట్టయింది. నకిలీ మద్యం ద్వారా తెలుగుదేశం పార్టీ నేతలు వారి అసలు బండారం పట్టబోయింది. ములకల చెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 98/2025 కింద నమోదైన కేసులో మొదట 14 మంది నిందితులను చేర్చగా తాజాగా ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ద్వారా టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డితో పాటుగా మరో 5గురిని చేర్చడంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 21కి చేరింది. తంబళపల్లి కోర్టు ఇవాళ నిందితులను కస్టడీ పిటిషన్పై విచారించనున్నారు.